హలో ఆల్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో ప్రేమ, నమ్మకం, కుట్రలు, పెద్ద సవాళ్లు అన్నీ ఒకేసారి కనిపించాయి. మీనాకు వచ్చిన 10 లక్షల భారీ డెకరేషన్ కాంట్రాక్ట్ ఆమె జీవితాన్ని మార్చబోతుందా, లేక అదే కాంట్రాక్ట్ను అవకాశంగా మార్చుకుని చింతామణి వేసిన ప్లాన్ మీనాను పూర్తిగా కూలదీస్తుందా? బ్యాంక్ లోన్ కూడా రాకపోవడంతో ఇక మీనా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈరోజు ఎపిసోడ్లో జరిగిన అన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్టార్టింగ్లో మీనా ఇలా అంటూ ఉంటుంది, అసలు మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించనే లేదు. నేనంతే మీనా, నా గురించి చాలా మందికి తెలీదు, కానీ నేను ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాను. అదే ఎలా అండి, మీకు ఇలా ఇంగ్లీష్ వచ్చింది? చిన్నప్పటికీ స్కూల్కి వెళ్ళేవాడిని కదా, అక్కడ ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత కారులో ఎక్కిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు, ఖాళీగా ఉండి ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడేది వింటూ కొన్ని పదాలు గుర్తుపెట్టుకున్నాను. అలా కొద్ది కొద్దిగా వాళ్ళతో మాట్లాడుతుంటే నేర్చేసుకున్నాను. అని ఇంకో విషయం చెప్పనా, నాకు స్కూల్లో 100కి 72 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో అని చెప్పేసి బాలు అంటాడు. తెలుగులో మరి మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయా? రే భలేవాడివిరా, ఎందుకుండవు? 5-6 సబ్జెక్టులు ఉంటాయి కదా. ఉంటాయిరా, మనకేంటి, మనం తెలుగు వాళ్ళం, మనకు తెలుగు ముఖ్యం, మిగతావన్నీ మనకెందుకు అని చెప్పేసి అంటారు. కానీ నిజంగా మీరు బాగా చదువుకుని ఉంటే పెద్ద ఆఫీసర్ అయిపోయేవారు కదండి. అనవసరంగా చదువు మధ్యలో మానేసినట్టున్నారు. నాలాంటి వాడికి ఇలాంటి జీవితమే కరెక్ట్ మీనా. నేను ఇంకా బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అయి ఉంటే నువ్వు నాకు దొరికేదానివి కాదు కదా. రే, నాకు కొద్దిగా పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, వాళ్ళ నెంబర్ నీకు పంపిస్తాను, సరేరా? చూడు మీనా, నేను పెద్ద చదువు ఉంటే నాకు వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, కానీ నువ్వు నా భార్యవి కావాలి అని దేవుడు అనుకున్నాడేమో, అందుకే నా జీవితం ఇలా రాశాడు. మనం పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తున్నాం ఇవన్నీ. లేదు మీనా, మన పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అది పక్కకు పెడితే నువ్వు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. ఆ దేవుడు నా కోసం పంపించిన దేవతవి నువ్వు. అవునండి, దేవుడు మన ఇద్దరిని ఇందుకే కలిపాడేమో. మనం ఇద్దరం కలిసి ఉండడం వల్లే మన జీవితాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి జీవితాన్ని పొందుతున్నామేమో. నేను కూడా చదువు మధ్యలో మానేయకపోతే ఇంకోలా ఉండేది, కానీ నేను కూడా మీలాగే మధ్యలో ఆగిపోవడం వల్లే మీరు నా జీవితంలోకి వచ్చారు. సరే, మనకు అలా రాసి పెట్టుంది. ఏదేమైనా మనకి గుడ్ టైం స్టార్ట్. ఓకే, లెట్స్ గో అంటాడు. భార్యాభర్తలు బయట నుంచి ఇంటికి వస్తే ముందు బెడ్రూమ్కి వెళ్తారు. నువ్వేంటి నేరుగా వంటగదిలోకి వచ్చేసావు? అది వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళకండి. మనం ఇంట్లో ఉన్న అందరి గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ఇది నా బాధ్యత. మనం బయటికి వెళ్ళిన పనికి ఎంత ముఖ్యమో ఇంట్లో ఈ వంట కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పాలి అంటే దానికంటే ఇదే ముఖ్యం. ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తింటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదే మీనా నీలో నాకు బాగా నచ్చేది. ఎంత టెన్షన్లో ఉన్నా నీ బాధ్యతను మాత్రం ఎప్పుడూ మర్చిపోవు. నన్ను పొగడ్డానికి కౌగిలించుకుంటున్నారా, లేక కౌగిలించుకోవడానికి పొగుడుతున్నారా? పొగడతలకి నువ్వు అర్హురాలివి, కౌగిలించుకోవడానికి నేను అర్హుడిని. ఇక సమస్య ఏంటి? ఈరోజు మీరు మరీ ఎక్కువ సంతోషపడుతున్నారు. మరీ అంత అవసరమా? ఉండనా? మరి నాకు పెద్ద పెద్ద ట్రిప్స్ వస్తున్నాయి, నీకు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇలాగే అన్నీ కలిసి వస్తే మనం రిచ్ అయిపోతాం అని చెప్పేసి బాలు అంటాడు. పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్ని అయిపోతా, మనోజ్ గాడిలా నేను బిగ్ బిజినెస్ అయిపోతా, స్టైల్ కొడతాయ్యా అని చెప్పేసి అంటాడు. అబ్బో, నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. సరే మిస్టర్ బిజినెస్ మ్యాన్, కాస్త ఆగండి, పాలు వేడి చేస్తున్నాను, తాగుదురు కానీ. హే, వాట్ ఈస్ దిస్? బిగ్ బిజినెస్ మ్యాన్ ఇలా చీఫ్గా మిల్క్ తాగను. అయ్యో, అప్పుడే బిజినెస్ మ్యాన్ అయిపోయిన ఫీలింగ్ కొడుతున్నారే అని చెప్పేసి అంటే, అలవాటు చేసుకోవాలి కదా. అమ్మో, ఇలా ప్రవర్తించడం మన వల్ల కాదు. ఎంత డబ్బు వచ్చినా మనం ఇలా మారకూడదు. ఆ మనోజ్ గాడు ఆలోచనలే వేరు. వాడు ఎప్పుడూ నేనే గొప్ప అని ఆలోచిస్తూ ఉంటాడు, అందుకే అలా ప్రవర్తిస్తాడు. అదంతా మన వల్ల కాదు. అవునండి, మనకు అస్సలు సూట్ అవ్వదు. ఏమండి, ఈ ఆర్డర్స్కి అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చారు, కానీ మిగతా డబ్బు మొత్తం మనల్నే పెట్టుకోమన్నారు. దాదాపు 8 నుంచి 9 లక్షలు అవసరం పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర కొంత డబ్బు ఉంది, ముందు వాటితో అవసరమైనవి కొనేద్దాం, అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఇక అవసరమైన అయితే ఏదైనా ఫైనాన్షియల్ని అడుగుదాం. మీరైనా ఎంతకాలం డబ్బులు చూసి పెడతారు? మీరు ట్రిప్కి వెళ్ళాల్సి కదా, చూసుకోండి. ఇది ఇంతటితో ఆగదు, ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి, వాటన్నిటికీ నేనే చూసుకోవాలి. అందుకే దీనికి కావాల్సిన డబ్బు నేనే ఏర్పాటు చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు మీనా? ఇది వేలు వందల విషయం కాదు, లక్షల వ్యవహారం. ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు కూడా పెద్ద పనులు చేయడం అలవాటు అవుతుంది కదా, అలాగే పెద్ద మొత్తాల్లో డబ్బులు సర్దుబాటు చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రయత్నించకుండా ఏదీ రాదు. మీకు గుర్తుందా, మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆయన లోన్ కూడా ఇస్తానని చెప్పాడు? ఒకసారి అడిగి చూస్తాను. అవును మీనా, బాగా గుర్తు చేసావు. బ్యాంకుకి లోన్ అయితే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. వెంటనే మాట్లాడు. మాట్లాడతానండి. ఏదైనా ఒక విషయం మాత్రం నిజం, నువ్వు చాలా నమ్మకంగా ఉంటావు. అదే నిన్ను ప్రతిసారి గెలిపిస్తుంది. అలాగే ముందడుగు వేస్తూ ఉండు. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. మీరు నా వెంటే ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇంత వేగంగా ముందుకు వెళ్తున్నాను. అది నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బా, ఏంటండి ఇది? ముందు ఎప్పుడు పెడితే అప్పుడైనా మొగుడు పెళ్ళాల ముద్దు ముచ్చటకి ముహూర్తాలు అక్కర్లేదు. చాలే, వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేసి మీనా అంటుంది. అలాగే
ఎంత ముద్దొస్తున్నావు మిమ్మల్ని, అయ్యయ్యో అమ్మో అని చెప్పేసి అంటాడు. మీనాకి లక్షల కాంట్రాక్ట్ వచ్చిందంటే అది నా మాట వింటుందా? రేపు శృతిలాగే నా నెత్తెక్కి కూర్చుంటుంది. మొన్న నేను చేయి నొప్పి నాటకం ఆడి దొరికిపోకుండా ఉంటే ఈరోజు ఏదో ఒక సాగు చెప్పి దాన్ని ఆడించేదాన్ని. హలో చెప్పు చింతామణి, ఎక్కడున్నారు? మాస్టర్ ఇంట్లోనే ఉన్నాను. ఏంటి విషయం? మీతో ఒక విషయం మాట్లాడాలి. నాకు మంచి విషయాల మీదే నమ్మకం పోయింది. మీనాపోలి డెకరేషన్కి 10 లక్షల ఆర్డర్ వచ్చిందంట కదా? అవును. ఇప్పుడు ఏది ఇంట్లో సంబరాలు చేసుకుంటుంది. దాని మొహంలో ఆనందం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. చేసుకునివ్వండి, ఎంత చేసుకుంటే అంత చేసుకునివ్వండి. అదేంటి అలా అంటున్నావు? అది నీకు పోటీగా వస్తుంది, పెద్ద పెద్ద ఆఫర్లు తీసుకుంటుంది, నిన్నే దాటేస్తుంది. చేసుకునివ్వంటావేంటి? నీకు భయం లేదా? లేదు, ఉండదు కూడా. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? మీ కోడలు తీసుకుపోయే చివరి ఆర్డర్ ఇదే. ఏంటి చివరి ఆర్డరా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అవును, దాని తర్వాత మీనా జీవితంలో పూల డెకరేషన్ అనే మాటే ఉండదు. ఈ పని మొత్తం మానేసి మీ ఇంట్లోనే వంటింటి వరకే పరిమితం అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడే పెద్ద ఆర్డర్ వచ్చింది, అందులో సక్సెస్ అయితే ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి కదా. నువ్వేమో చివరి ఆర్డర్ అంటున్నావు. అసలు ఏం ప్లాన్ చేసావు? నేను ఏ పని చేసినా 2 అడుగులు ముందే ఆలోచిస్తాను మాస్టర్. ఈ ఊరిలో మండపాల డెకరేషన్ వ్యాపారం ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసా? హోల్సేల్ మార్కెట్ నుంచి డెకరేషన్ టీమ్స్ వరకు అందరూ ఎవరి మాట వింటారో మీకు తెలుసా? అంటే మీ కోడలి ఈ ఆర్డర్ వచ్చేలా చేసిందే నేను. నువ్వే ఇప్పించావా? అవును. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ముందు మీకు మీ కోడలి కంట్రోల్ చేయమని చెప్పాను, మీరు చేయలేకపోయారు. పైగా మీరే ఇంట్లో అడ్డంగా దొరికిపోయారు. అందుకే ఇక ఈ పని నేనే చేతిలోనే తీసుకున్నాను. కానీ ఆర్డర్ చేసిందంటే దానికి లాభమే కదా. పైకి చూస్తే లాభం, లోపలికి చూస్తే అదే ఉచ్చు. కొన్ని గెలుపులు ఓటమికి వేసే మొదటి అడుగు. ఇప్పుడు ఇది ఆనందంగా ఈ ఆర్డర్లోకి దిగుతుంది. అది పూర్తయ్యేలోపు జరగాల్సింది జరిగిపోతుంది. ఆ తర్వాత దానికి ఈ ఫీల్డ్లో ఉండాలనే ధైర్యం ఏమీ ఉండదు. నిజంగానా? 100%. అసలు ఏం చేయబోతున్నావు? నాకైనా చెప్పొచ్చు కదా. ఇలాంటి విషయాలు మధ్యలో ఆపేస్తే నా ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఏముంటుంది మాస్టర్? జరిగినప్పుడు మీరే చూస్తారు. అప్పుడే నా ప్లాన్ ఎంత పక్కాగా ఉందో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడేమీ చెప్పవా అని చెప్పేసి ప్రభ అనగా, లేదు ఇప్పుడప్పుడే ఇంకేమీ చెప్పను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కోడలి ఆర్డర్ తర్వాత పూల వ్యాపారం గురించి మళ్ళీ ఆలోచించదు. మీరు చెప్పింది చూస్తే మీ కళ్ళ ముందే వంట చేసుకుంటూ ఇంటి పనుల్లోనే మునిగిపోతుంది. నువ్వు చెప్పేది నిజమైతే నాకు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. అదే సంతోషంతో మీరు ఇంట్లో కూర్చుని మీ కోడలి చేత క్యాలీఫ్లవర్ కూర వండించుకుని తింటూ ఉండండి. సరే సరే, ఈసారి నీ ప్లాన్ బాగా పనిచేయాలి. అది నా బాధ్యత. ఉంటాను మాస్టర్. ఇక మీనా మొత్తం నా చెప్పు చేతుల్లోకి ఉంటుంది. ఇన్ని రోజులు ఎగిరింది, ఇక నుంచి ఇంట్లోనే కూర్చుంటుంది. నాన్న, మనోజ్ గడికి చూపు వచ్చిందని పేపర్లో వేద్దామా? రేవాడిని మరీ ఏడిపించకరా. మీనా, ఓ మీనా, వస్తుంది, నోరమ్ము. మీనా, ఎక్కడున్నావు? ఏంటత్తయ్య, ఏం చేస్తున్నావు? కాఫీ పెట్టాను. నేను అడిగానా? మీకు ఇమ్మని చెప్పానా? మరి నాకు మీలాగే రోజుకో 4 సార్లు కాఫీ తాగే అలవాట్లేదు. నాన్న పైగా అనుకున్నట్టు కాఫీ పెట్టనివ్వడానికి మీనాకి కోడలు లేదు. అలాగే కొత్త తప్ప కాఫీ ఇచ్చే కోడలు లేదు. నేను ఎవరు అడిగారు? నీకెవరు చెప్పారు? ఏంటి? మా నాన్నకి చెప్పాను. ఏది తీసుకో, ఏది చెవిలో పెట్టుకో. ఎవరిని అన్నావు? ఎవరిని అనుకుంటున్నావు? నోరు మూసుకోలేవా? ఎవరిని ఏమడుగుతున్నావు? సరే, దీన్ని ఏం చేయాలి? ఆ మాలల్ని మా అమ్మ మూలల్లో వెయ్యి. వెటకారమా? నీదేం కారం? ఇడ్లీ కారమా? నువ్వు మధ్యలో వచ్చి అంటే ఊరుకోను. నువ్వు నన్ను ఏదైనా అన్నావే అనుకో, నేను నోరు తెరిచి నిన్ను ఏదైనా అన్నానే అనుకో. ఒరేయ్, అయ్యో, నేను మీ జోలికి రాలేదు. నోరు జరా ఏదైనా అన్నావు అంటే మర్యాదగా ఉండదు. ఒరే బాలు, ఇందాక మీ అమ్మ నోరు గురించి ఏదో అన్నావు. అన్నాడా? అన్నాను. ఏమని వచ్చావురా? ఊరికే నోరావతి అన్నాను. అంతే కదా. దీన్ని ఏం చేయాలో చెప్పలేదు అత్తయ్య. ఇక నుంచి తమరికి ఇలాంటి వంటలే గతి. అంతే. ఆ కాలీఫ్లవర్ పకోడీ ఇచ్చేసి పచ్చిపులుసు చేశారు. ఏమండి మావయ్య, నాకేది ఇప్పుడే కదా నేను అడిగానా అన్నారు. చింతమణి చెప్పినట్టు మీనాకి ఇక నుంచి కాలీఫ్లవర్లో వంటలు చేయడం తప్ప ఫ్లవర్ బిజినెస్ జోలికే వెళ్ళదు. ఏదో అన్నావు, నేనేమన్నాను? మీ నాన్నని మనసులో ఏదో అనుకున్నా. స్కూల్లో చదువు అవ్వలేదు, కానీ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చదవడం మాత్రం బాగానే వచ్చు. మీరిద్దరూ పొద్దున్న లేస్తే ఇలా బాణాలు వేసుకుంటూనే ఉంటారా? నాకు అంత టైం లేదు నాన్న. నాటి నుండి కస్టమర్లు ట్రిప్కి వచ్చారు. వైజాగ్ వెళ్ళాలి. 2 రోజుల్లో 3 రోజుల్లో పడుతుంది. ఎప్పుడు బయలుదేరాలి? ఇప్పుడే బయలుదేరాలి. సరే నాన్న, మేకపిల్లని పులిబోన్లో వదిలినట్టు మీనాని వదిలి వెళ్ళిపోతున్నాను. నాన్న, పులి బారిన పడకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న, కప్పని పాము దగ్గర, లేడి పిల్లలకి సింహం దగ్గర, కుందేలుని తోడేల దగ్గర, కోడల్ని అత్త దగ్గర వదిలిపోకూడదు అని తెలిసిన మీనాని వదిలిపోక తప్పడం లేదు. నాన్న, పళ్ళు రాలుతాయి. ఏ చెట్టు నువ్వు ఊళ్ళలో లేకపోవడం కూడా నాకు కలిసి వస్తుందిరా. ఇక్కడ ఏం జరిగినా
పరిగెత్తుకుని వచ్చి అడ్డుపడలేవు అని చెప్పేసి ప్రభ అంటుంది. ఇది మా మంచికేలే, ఇప్పుడే చూస్తున్నా. నేనేమన్నాను, ఓ మనసులో ఏదో అనుకున్నా, వదిలేరా, ఊరు వెళ్లే ముందు ఈ గొడవ అవసరమా, ప్రశాంతంగా వెళ్ళు. నాన్న నాకు డౌట్, ఏంటది, భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్యని ఎదురు రమ్మంటారు ఎందుకు? బయటికి వెళ్తే ఎలాంటి ప్రమాదము జరగకూడదని, పనిచేసే చోట ఎలాంటి సమస్యలు రాకూడదని భార్య మనస్ఫూర్తిగా కోరుకుని చిరునవ్వుతో ఎదురొస్తుంది కాబట్టి నేను అలా అనుకోవడం లేదు నాన్న. మరి ఏమనుకుంటున్నావు? ఇంట్లో భార్య పెట్టే టార్చర్ తట్టుకునే మనకి బయట ఏ సమస్య వచ్చినా సింపుల్గా తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే భార్య మొహం చూసి వెళ్ళాలంటారేమో. అటు చూడు మీనా, ఎప్పుడు వచ్చి వీడు నన్నే అంటున్నాడు కదా, నన్నే అంటున్నాడు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి. ఇలా బుక్ అయిపోయానేంటి? నీ శ్రావణ ఉత్సాహం భార్య ఎంత కష్టపడ్డా ఏం చేసినా సరే ఎప్పుడు సాధించే రాక్షసులాగే కనిపిస్తుంది. పెళ్ళ మీదే జోకులు వేస్తారా? మీనా ఇంకోసారి నోరు జారితే ముందు చుట్టూ ఒక రౌండ్ తిరిగి చూసి నోరు జారాలని ఒక మాట నేర్చుకున్నాను. మీనా సారీ మీనా, అవసరం లేదు, వాగడం మాత్రం ఆపరు. ఇంకోసారి చుట్టూ చూసుకుని నేను లేకపోతే అప్పుడు నోరు జారుతారు, అంతే కదా. అదంతా మా అమ్మని ఉడికించడానికే తప్ప నిన్ను అనాలని కాదు మీనా. మీరు కవర్ చేయాలని చూడకండి. నన్నే అన్నారని నాకు అర్థమైంది. ఇంట్లో పెళ్ళం పెట్టే టార్చర్ కన్నా బయట అనాల్సినవన్నీ అనేసి ఇలాంటి మాటలు బాగానే చెప్తారు. వెళ్ళేటప్పుడు ఇంత కోపంగా చూడలేము. ఒకటి ఇచ్చి పంపించు. చెంప మీద అరచేతితో ఇవ్వమంటారా? వద్దు వద్దు, నాకు కావాలి, నేను ఇవ్వను. నేను ఇస్తా, ఓకే బాయ్. ఆగండి, నేను ఆగనమ్మా, ఆగండి. సారీ మీనా, ముద్దొచ్చి వెళ్ళిపోవడమేనా? మరి నేను వద్దన్న క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎదురురా మీరు, ఇందాక ఏదో అన్నారు, దానికి బదులు ముద్దు ఇచ్చాను కదా. సరే, పెద్ద డెకరేషన్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కోటి నుంచి పేరు తెచ్చుకో, పైకి ఎదగడానికి ఇదే తొలిమెట్టు కావాలి, సరేనా? బాయ్ అండి. సార్, మేనేజర్ గారు, నాకు తెలీదండి. మేడం నన్ను గుర్తుపట్టారా? నేనే మీకు అకౌంట్ ఓపెన్ చేశాను. గుర్తుందండి. బాగున్నారా? బాగున్నాను మేడం, చెప్పండి, ఏమైనా పని మీద వచ్చారా? కొంచెం బిజినెస్ లోన్ గురించి మాట్లాడాలని వచ్చాను. అలానా? మీరు ఒకసారి మేనేజర్ని కలవండి, ఆయన మీకు పూర్తిగా వివరంగా చెప్తారు. సరే అండి, రండి మేడం, నేను తీసుకువెళ్తాను. రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. సార్, మేడం లోన్ ఎంక్వైరీ కోసం వచ్చారు. వీళ్ళ అకౌంట్ కూడా మన బ్రాంచ్లోనే ఉంది. చెప్పండి సార్, నాకు మండపం డెకరేషన్ ఆర్డర్ చేయడానికి లోన్ కావాలి. ఎంత అమౌంట్ కావాలి? 8 నుంచి 9 లక్షల వరకు అవసరం ఉంటుంది. ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఇవి మాత్రమే చూసి లోన్ ఇవ్వడం కుదరదు మేడం. సార్, మాకు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇలాంటి పనుల్లో మొత్తం డబ్బులు ముందే ఇవ్వరు, కొంత అడ్వాన్స్ ఇస్తారు. మిగతా పెట్టుబడి మేమే పెట్టాలి. పని పూర్తయ్యాక మొత్తం పేమెంట్ వస్తుంది. ఆ డబ్బు వచ్చిన వెంటనే 3 రోజుల్లో మీ లోన్ మొత్తం కట్టేస్తాను. మీరు చెప్పింది సమస్య కాదు, కానీ బ్యాంకులో వ్యక్తిగత నమ్మకంతో కాదు, రూల్స్ ప్రకారం పనిచేయాలి. మీరు టైంకి కట్టకపోతే మమ్మల్ని మా పై అధికారులు ప్రశ్నిస్తారు. నేను ఎప్పుడూ అప్పు తీసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్. సమయానికి కట్టేస్తాను. నా గురించి ఎవరిని అడిగినా అదే చెప్తారు. నేను మీ మాట నమ్మట్లేదని మాత్రం కాదు, కానీ బ్యాంకులో వ్యక్తిగత క్యారెక్టర్ చూసి లోన్ ఇవ్వరు. బ్యాంక్కి సొంత ప్రొసీజర్స్ ఉంటాయి. మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సమయంలో షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదు. మీ దగ్గర స్థలం డాక్యుమెంట్స్ అయినా బంగారమైనా ఏదైనా సెక్యూరిటీ ఉంటే వెంటనే ప్రాసెస్ చేయవచ్చు. మా దగ్గర అలాంటివి ఏమీ లేవు సార్. అయితే ప్రస్తుతం మీ లోన్ మంజూరు చేయడం మా వల్ల కాదు. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు లోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది మేడం, కానీ అది అకౌంట్ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్, రిటర్న్స్, టర్న్ ఓవర్ ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఈ మధ్యనే అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు లోన్ ఇవ్వడానికి మా దగ్గర అవకాశం లేదు. చాలా ఆశతో వచ్చాను సార్. మీ పరిస్థితి అర్థమవుతుంది, కానీ నేను రూల్స్ని మార్చలేను. సరే సార్. మేడం, ఒక్క నిమిషం. మీరు మాట్లాడడం తీరు చూసి ఒక విషయం అనిపించింది. మీరు తీసుకున్న డబ్బు తప్పకుండా తిరిగి వచ్చే మనుషులా కనిపిస్తున్నారు, కానీ బ్యాంకులో రూల్స్ ముందు ఎవరూ ఏమీ చేయలేరు. ఒక పని చేయండి. ఇతను ఫైనాన్షియర్, పేరు సింగరాజు, నాకు బాగా తెలుసు. మీ పరిస్థితి వివరంగా చెప్తే మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. బయట వడ్డీకి తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది కదా సార్? అవునండి మేడం, ఎందుకంటే ఎలాంటి షూరిటీ లేకుండా డబ్బు ఇస్తారు, రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్డీ కూడా ఎక్కువే. కానీ అతను మాట తప్పే మనిషి కాదు. ఒక్కసారి వెళ్ళి కలవండి. నేను ఫోన్ చేసి మీ గురించి చెప్తాను. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్. నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వేంటిరా? ఏంటిదంతా? పార్ట్ టైం జాబ్ అక్క, ఫుడ్ డెలివరీ చేస్తున్నాను. ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా చదువుకుంటూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం చదువుకుంటూ ఇలా పని కూడా చేస్తున్నావు. నీకేం బాధ లేదక్క. మన ఇంటి పరిస్థితి నాకు తెలుసు. ఖాళీగా ఉండడం కంటే పని చేస్తే మంచిది. ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, మంచి జాబ్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది కదా. నా సంగతి అటుంచు, నువ్వు బ్యాంకు ఎందుకు వచ్చావు? ఏమీ లేదు లేరా. అంటే లోన్ రాలేదా? లేదు, కానీ ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళమన్నారు. అరే, ఇది ఇక్కడికి దగ్గరలోనే ఉందక్క, పద ఇప్పుడే వెళ్దాం, కలుద్దాం. వద్దురా, నువ్వు నీ పని చూసుకో, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్తావు? నేను వస్తాను అని చెప్పేసి అంటారు. నీకు డెలివరీ ఉంటుంది కదరా, ఇదొకటి ఇచ్చేసి ఫ్రీ అయిపోతాను. 2 నిమిషాల నుండి వెంటనే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్, నాకు సిగ్నేచర్ వైస్ ఫ్రైడ్ రైస్ కావాలి, కానీ నేను చెప్పిన
చెప్పినట్టుగానే చేయాలి. సరే చెప్పండి సార్, నోట్ చేసుకుంటాను. ముందుగా ఆయిల్ చాలా తక్కువగా వేయాలి. బటర్ మాత్రం అస్సలు వద్దు. రైస్ బాగా డ్రైగా ఉండాలి. జిగురు జిగురుగా అస్సలు ఉండకూడదు. సోయా సాస్ కూడా 1/2 స్పూన్ మాత్రమే వేయండి. క్యారెట్ మాత్రం చిన్నగా కట్ చేయండి. బీన్స్ మాత్రం కొంచెం ఎక్కువ వేయండి. క్యాప్సికమ్ చాలా తక్కువ. క్యాబేజ్ మాత్రం అస్సలు వద్దు. స్ట్రాంగ్ ఆనియన్ చివరిలో మాత్రమే వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయండి. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం, గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టి బాగా టాస్ చేయాలి. కానీ కింద కొంచెం కూడా మాడకూడదు. చివరిలో నిమ్మరసం 2 చుక్కలు వేయండి. అర్థమైందా? ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, చెప్పండి. ఆయిల్ తక్కువ, బటర్ వద్దు, రైస్ డ్రైగా, ఉప్పు తక్కువ, వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ వద్దు, సోయా సాస్ 1/2 స్పూన్. అదే ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అయ్యో టెన్షన్ పడకండి సార్, మీరు చెప్పినట్టుగానే చేసింది తీసుకొస్తాను. రవి, టేబుల్ నెంబర్ 6 స్పెషల్ ఆర్డర్ చెప్పు. ఏం కావాలి? ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ అంతేనా? కాదు కాదు, ఇంకా చాలా ఉంది. ఆయిల్ తక్కువ, బటర్ వద్దు, రైస్ డ్రైగా ఉండాలి, ఉప్పు తక్కువ చేయాలి, వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ వద్దు, సోయా సాస్ 1/2 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్, చివరిలో అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో టాస్ చేసి చివరిలో 2 ముక్కలు నిమ్మరసం పిండి ఇమ్మన్నారు. ఒక్క నిమిషం, నేను నిన్ను ఫుడ్ ఆర్డర్ అడిగానా లేక వంట క్లాస్ చెప్పమన్నానా? నేనేం చేయను. ఆయన అచ్చో ఇలాగే చేయాలని 10 నిమిషాలు క్లాస్ తీసుకుని మరీ చెప్పాడు. ఆర్డర్ చెప్పాడా? రెసిపీ చెప్పాడా? రెండూ చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. తిన్నది కూడా వాళ్ళకే గుర్తుండదు, కానీ ఎలా చేయాలో మాత్రం మనకే చెప్తారు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఒకటి కూడా మిస్ అవ్వకూడదంట. మిస్ అవ్వదు. అయినా చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేసి పంపిస్తాను. బాలు కాల్ చేస్తున్నాడు. చెప్పన్నయ్య, ఎక్కడున్నారు? వెళ్తున్నాను రా. ఇంకా కొంచెం దూరం ఉంది, చాలా టైం పడుతుందిలే. సరే బ్రదర్ అన్నయ్య, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ట్రిప్లో ఉన్నప్పుడు తొందరపడకు. కస్టమర్లను సేఫ్గా దించేసి నెమ్మదిగా రా, సరేనా? ఏమైంది? ఏమైనా అర్జెంట్ ఉందా? ఉంది రా, అందుకే ఫోన్ చేశాను. ఏంటన్నయ్య, మీనాకి ఒక పెద్ద ఫంక్షన్ డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా? అవును, గుర్తుంది. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, కానీ పని మొదలు పెట్టడానికి ఇంకా డబ్బులు సరిపోవట్లేదు. అందుకే బ్యాంక్ లోన్ కోసం వెళ్ళింది. అక్కడ ఇస్తారో లేదో తెలియదు. పాపం చాలా టెన్షన్ పడుతుంది. అదంతా నాకు ముందే చెప్పి ఉండాల్సింది అన్నయ్య. మా వల్ల అయినంత వరకు మనమే హెల్ప్ చేసే ఉండేవాళ్ళం కదా. అసలు వందన నోరు తెరిచి ఏదైనా అడిగితేనే కదా తెలుస్తుంది. ఎప్పుడు తన సమస్య తను భరిస్తుంది. ఆ బాలు, మీరు ఇవన్నీ ఆలోచించకండి, మేము ఉన్నాం కదా ముందు. మీ ట్రిప్ ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. మీనా విషయం మేము చూసుకుంటాం. అరే, నువ్వు కూడా అక్కడే ఉన్నావా? డబ్బు అమ్మ, అవును. సరే, ఇక నుంచి నాకు టెన్షన్ ఏమీ లేదు. మీరు ఇద్దరు ఉన్నారంటే చాలు. మీనా ప్రాబ్లం మేము చూసుకుంటాం. మీరేమీ ఆలోచించకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నేను ఇప్పుడే మొదలకు ఫోన్ చేస్తాను. ఏమో అవసరమో తెలుసుకొని చూస్తాం. నువ్వు మాత్రం రోడ్డు మీద ఫోన్లో ఎక్కువ మాట్లాడుకు. థ్యాంక్స్ రా, నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. వదినకు నిజంగా అంత డబ్బు అవసరమైతే మనం ఏమైనా చేద్దామా? తప్పకుండా చేద్దాం. నిన్న గురించి నాకు బాగా తెలుసు. ఇంతకుముందు తీసుకున్న డబ్బులు కూడా ఒకరోజు ఆలస్యం చేయకుండా తిరిగి ఇచ్చేసింది. డబ్బు విషయంలో తను చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నిస్తుంది. అలాంటి వాళ్ళను మనం అండంగా ఉండాలి. అయినా బయట కూడా ప్రయత్నిస్తుందని చెప్పింది కదా. ముందు తను ఎంత ఏర్పాటు చేసుకుంటుందో చూద్దాం. తర్వాత ఎంత తక్కువ పడుతుందో మనం చేద్దాం. అంతే నేను అనుకుంటున్నాను. ఒకసారి ఫోన్ చేసి పరిస్థితి ఏంటో అడుగుదామా? అవును, ఇప్పుడే కాల్ చేయి. ఇదే అడ్రస్ అక్క. రవి ఫోన్లో చేస్తున్నాడేంటి? చెప్పు రవి. వదిన, ఒక్క నిమిషం. శృతి నీతో మాట్లాడుతుందంట. హలో మీనా, చెప్పు శృతి. ఇందాక బాలు రవికి కాల్ చేశాడు. నీకు డెకరేషన్ పని కోసం డబ్బులు అవసరమని చెప్పాడు. నీకు ఎంత అవసరం ఉన్నా మొహమాటం పడకుండా చెప్పు. మా దగ్గర ఉన్నంత వరకు మేము చేస్తాం. పర్లేదు శృతి, కానీ ప్రతిసారి మీ దగ్గర తీసుకోవాలంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మా లాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలాంటప్పుడు బయట ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ముందు బ్యాంకులో లోన్ అడిగాను, కానీ వాళ్ళు చాలా రూల్స్ చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఏదేదో చెప్పారు. నాకేం అర్థం కాలేదు. అవునా వదిన? బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ రిటర్న్ ట్రాన్సాక్షన్స్ చూసి లోన్ ఇస్తారు, కానీ నువ్వు వాటి గురించి ఆలోచించుకుని నీకు ఎంత కావాలో చెప్పు, మేము చూస్తాం. అలా కాదు రవి, అది చాలా పెద్ద అమౌంట్. ముందు ఎంత కావాలో చెప్పు మీనా. ఒక 8 నుండి 9 లక్షలు అవసరం పడుతుంది. అంత పెద్ద అమౌంటా? పర్లేదు వదిన, ఏదో ఒక దారి చూస్తాం. నువ్వు మాత్రం టెన్షన్ పడకు. అవసరమైతే నేను మా నాన్నగారిని అడుగుతాను. అమ్మ, అస్సలు వద్దు శృతి. ఎందుకో నా మాట తప్పుగా అనుకోకు. అలా తీసుకోవడం రవికి కూడా ఇష్టం ఉండదు. మా ఆయన డబ్బు కూడా ఒప్పుకోడు. అంతేకాదు, అసలే మా పెళ్లి టైంలో డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు అన్న మాట మాట్లాడారు. మలాంటి అలా పరిస్థితి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడు రవిలాగే మాట్లాడుతున్నావు. హోటల్కి పెట్టిస్తామని మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు. ఇతనే వద్దన్నాడు. కానీ మనం అడిగేది అప్పుగానే కదా, తిరిగి ఇచ్చేస్తాం కదా. మరి అంత ఆలోచన ఎందుకు? నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది శృతి. నా వల్లే ఈ ప్రయత్నం నేను ముందుగా చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వచ్చాను. బ్యాంకులో తెలిసిన వాళ్ళే ఆయన అడ్రస్ ఇచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడొస్తాను. నాకు నమ్మకం ఉంది ఈ రోజు డబ్బు దొరికితే అవకాశం ఉంది. బయట వడ్డీలు చాలా ఎక్కువ ఉంటాయేమో వదిన. అవును, కొంచెం ఎక్కువే ఉంటాయి అంటున్నారు, కానీ ఈయన చాలా నమ్మకమైన వ్యక్తి అని అందరూ చెప్పారు. నాకు అవసరమైన సమయంలో డబ్బు దొరికితే ఆ వడ్డీ గురించి తర్వాత చూసుకోవచ్చు. ముందు పని మొదలవ్వాలి, లేకపోతే ఆర్డర్ కూడా పోతుంది. సరే మీనా, ముందు నువ్వు ప్రయత్నించి చూడు. ఒకవేళ అక్కడ కూడా దొరకపోతే మనం నలుగురం కలిసి ఇంకో దారి ఆలోచిద్దాం. నువ్వు మాత్రం ఒక్కదానివే అన్నట్టు బాధపడకు. మేమంతా నీ వెంటే ఉన్నాం. మీరు అలా అనడమే నాకు
కొండంత ధైర్యం. నిజంగా ఇప్పుడు నా భయం సగం తగ్గిపోయింది. ముందు లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను. ఆల్ ది బెస్ట్ వదినా. గుడ్ లక్ మీనా. మంచి వార్తతో మళ్ళీ ఫోన్ చేయాలి. తప్పకుండా. ఏంటంటే అక్క, మన కోసం నిజంగా ఆలోచించే వాళ్ళు ఉండటం ఒక అదృష్టం కదరా. పద లోపలికి వెళ్ళి మాట్లాడేద్దాం. ఏంటో ఆలోచిస్తున్నావు వదిన గురించేనా? ఎంత పెద్ద సమస్య వచ్చినా ముందుగా తనే పరిష్కారం వెతుక్కుంటుంది. చివరకు ఎవరెవరికి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుంది. అదే తను. అందుకే నాకు మీనా అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలి అంటే నువ్వు తనతో మాట్లాడిన తీరు చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు తనని తోడికోడలుగా కాకుండా సొంత అక్కలా చూస్తున్నావు. ఈ రోజుల్లో కొంతమంది సొంత వాళ్ళకే సహాయం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ నువ్వు మాత్రం డబ్బులు కావాలనే మనకే చూద్దామని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అది చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. తను నాకు నిజంగా అక్కలాంటిది. నేను ఈ ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా ముందు వచ్చి మాట్లాడేది. మీనా నాకు ధైర్యం చెప్పేది. అలాంటి మనిషి కష్టంలో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? అంతేకాదు, పాపం తను ఎంతో కష్టపడుతుంది. ఇంట్లో ఆంటీ ఎంత బాట పెట్టినా, ఎన్ని మాటలన్నా, తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్తుంది. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి కదా. నిజమే. అమ్మ కూడా కొన్నిసార్లు ఇంట్లోనే ఉండు, బయట వ్యాపారాలు ఎందుకు అని అంటూ ఉంటుంది. కానీ వదిన ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఇంట్లో పని చూసుకుంటూనే బయట వ్యాపారం చేయగలుగుతుంది. గ్రేట్. అదే తన గొప్పతనం. ఒక స్త్రీ తన సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే ముందుకు తన ఇంట్లో వాళ్ళే నమ్మాలి. అప్పుడు మాత్రమే తను ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నీకు అందమే కాదు, అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఉంది. హలో, ఇది మన ఇల్లు కాదు, రెస్టారెంట్. ఇక్కడ మన భార్య భర్తల బంధం కాదు. స్టాఫ్ ఎవరైనా చూస్తే బాగోదు. సరే సరే కానీ లోపలికి వెళ్ళి అతని ఆర్డర్ ఇవ్వాలి. పద పద. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మీనా బాలు ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. బాలుకి ఇంగ్లీష్ కూడా బాగా వచ్చని తెలిసిన మీనా ఆశ్చర్యపోతుంది. చిన్నప్పటి నుంచి వినడం ద్వారా నేర్చుకున్నానని రవి చెప్పడం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత అందంగా చూపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు తమ జీవితాల గురించి మాట్లాడుకుంటారు. చదువు పూర్తయి ఉంటే మన జీవితాలు వేరేలా ఉండేవని చెప్పుకుంటూనే చివరికి దేవుడు తమిద్దరిని కలిపాడని ఇలా రాశాడేమో అని భావోద్వేగానికి లోనవుతారు. ఇదే సమయంలో మీనాకు వచ్చిన భారీ డెకరేషన్ ఆర్డర్ గురించి చర్చ జరుగుతుంది. అడ్వాన్స్ వచ్చిన మిగతా పెట్టుబడి కోసం దాదాపు 8 నుంచి 9 లక్షల వరకు రూపాయలు అవసరమని మీనా చెబుతుంది. బాలు ధైర్యం చెప్పినా ఈ బాధ్యతను తానే తీసుకుంటానని మీనా నిర్ణయించుకోవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. బ్యాంక్ లోన్ తీసుకోవాలనే ఆలోచనతో ఇద్దరు సంతోషపడగా, మరోవైపు చింతామణి మాత్రం కొత్త కుట్రకు తెరలేసింది. ఈ కాంట్రాక్ట్ కూడా తన ప్లాన్ లో భాగమేనని, ఈ పని పూర్తయ్యేలోపు మీనా జీవితంలో పూల డెకరేషన్ అనే మాటే లేకుండా చేస్తానని బాతో చెప్పడం చెప్తుంది. ఇక ఇంట్లో ఎప్పటిలాగానే అత్తాకోడల మధ్య చిన్న చిన్న ఆటల యుద్ధం. బాలు వేసిన కామెడీ పంచులు నవ్వులు పూయించాయి. కానీ సరదా వెనుక కూడా చింతామణి మనసులో ఉన్న కుట్ర ప్రేక్షకులకు ఉత్కంఠ పెంచింది. బాలు ట్రిప్ కు వెళ్లే ముందు మీనాకు ధైర్యం చెప్పి ప్రేమగా వీడ్కోలు చెప్పడం ఈ రోజు ఎపిసోడ్ లో మరో హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత మీనా బ్యాంకు వెళ్లి లోన్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే బ్యాంక్ మేనేజర్ ఆమె నిజాయితీని మెచ్చుకున్నప్పటికీ అకౌంట్ హిస్టరీ ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల లోన్ ఇవ్వలేమని చెప్పేస్తాడు. చివరికి ఒక నమ్మకమైన ఫైనాన్షియల్ అడ్రస్ ఇచ్చి అక్కడ ప్రయత్నించమని సలహా ఇస్తారు. బ్యాంక్ బయట మీనాకు తమ్ముడు కనిపించడం, చదువుతో పాటు ఫుడ్ డెలివరీ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడడం హృదయాన్ని హత్తుకుంటుంది. ఇదే సమయంలో బాలు, రవి, శృతి ముగ్గురు కలిసి మీనాకు ఎలా సహాయం చేయాలా అని ఆలోచించడం కుటుంబ బంధాలను ఎంతో అందంగా చూపించింది. అవసరమైతే తమ దగ్గర ఉన్నంత వరకు డబ్బు ఇస్తామని చెప్పినా ముందుకు తన ప్రయత్నం తానే చేస్తానని మీనా చెప్పడం ఆమె వ్యక్తిత్వాన్ని మరోసారి చాటించింది. చివరిలో మీనా ఫైనాన్షియర్ కలవడానికి వెళ్లడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. అతను సహాయం చేస్తాడా లేక చింతమణి ప్లాన్ అక్కడ కూడా అడ్డుపడుతుందా? ఉన్న ఉత్కంఠంతో ప్రేక్షకులను రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేశారు. మరి ఫ్రెండ్స్, మీనాకు ఫైనాన్షియల్ దగ్గరే డబ్బు దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా, లేక చింతామణి వేసిన కుట్ర సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయాలండి. ఇలాంటి గుండె నిండా గుడి గంటలు డైలీ ఎపిసోడ్ రివ్యూల కోసం మణిత క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.